వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందా? శుక్రవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాక ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముందు ఒక అభిప్రాయానికి రావాలి. ఆయా పార్టీల బలాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ అదేమీ జరగకుండానే టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు ఉన్నట్లే తనపై కూడా ఒత్తిడి ఉందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ అనుభవం ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టే తమతో పొత్తుకు వస్తున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నర్మగర్భంగా చేశారు. తెలుగుదేశం పార్టీ మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించిందని తాము కూడా అందుకే రాజోలు రాజానగరంలో పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరి ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటు దారి